హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ధ్రువ బ్యాగ్స్ వైపు చూడటం చూసి, ఏంటండి బ్యాగ్స్ మీరు మోస్తారా? బాగోదండి అంటూ అన్వి అనగానే, దానికి ధ్రువ కదా ఆ లగేజ్ నువ్వు తీసుకురా అనగానే అన్వి షాక్ అవుతుంది. ద్రోణ అన్వి షాక్ అవ్వడం చూసి తన ఫేస్ పై చిటికె వేశాడు. దానికి అన్వి తేరుకొని ఏంటి అని అడుగుతుంది. చెప్పింది వినపడలేదా? ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి రా అని అన్వి మాట వినకుండా లోపలికెళ్తాడు. అన్వి లగేజ్ తీసుకొని వాటిని లాగుతూ వీడికి కొంచెం కూడా కనికరం లేదు. ఇతన్ని అండమాన్‌కి కాదు ఎడారిలో చెప్పులు లేకుండా నడిపించాలి. రాక్షసుడు, దొంగ సచ్చినోడు, నీచుడు, నికృష్టుడు. వీడికి మానవత్వం అనేదే లేదు అనుకుంటూ లోపలికెళ్తుంది. హాల్‌లో కూర్చున్న తరుణి అన్వి లగేజ్‌ని తీసుకొస్తూ కనిపించేసరికి, అదేంటి వదినా లగేజ్ నువ్వు తీసుకొస్తున్నావు? పనివాళ్ళున్నారు కదా! వాళ్ళకి చెప్పేవాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు కదా! తరుణి అలా అడిగేసరికి, ఏం చెప్పాలో తెలియక అది హా! వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, నేనే తీసుకొస్తున్నాను గానీ, మై స్వీట్ వదిన వాళ్ళకెందుకు ఇబ్బందుంటుంది? ఉండు పిలుస్తానని పిలవబోతుంటే, అన్వి అడ్డుపడి, వద్దులే తరణి, ఇక్కడే కదా! నేను తీసుకెళ్తాను అంటూ అన్వి అంటుంది. అప్పుడే అక్కడికొచ్చి అన్వి మాటలు విన్న రోహిణి గారు, "అన్వి నువ్విప్పుడు తరుణి రూమ్‌లో కాదు, ద్రోణ రూమ్‌లోకి వెళ్ళాలి. వాడి రూమ్ పైనుంది. నువ్వు ఈ బ్యాగ్స్ మోయలేవు కానీ ఆగు" అంటుంటే, "వద్దత్తమ్మా పైనే కదా! నేను తీసుకెళ్తాను. మీ అబ్బాయి రూమ్ ఎక్కడ?" అని అడుగుతుంది. దానికి రోహిణి గారు చేత్తో రూమ్ చూపించి, ఇంకా ఏదో అనబోతుంటే, "ఫ్రెష్ అయ్యి వస్తానత్తమ్మా" అని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. అన్వి వెళ్ళిన వైపే చూస్తూ, "పెద్దమ్మ ఇప్పుడు వదిన బ్యాగ్స్ ఎందుకు మోస్తుంది?" అంటూ తన వైపు చూస్తుంది. నాకేం తెలుసు? అడిగితే తెలుస్తుంది. నాకు తెలిసి అన్విది ఎవరి మనసు నొప్పించే మనస్తత్వం కాదు. అందుకే తన బ్యాగ్స్ తనే తీసుకెళ్ళిందేమో అని రోహిణి గారు అనటంతో, అదే అయ్యుండొచ్చు అనుకుని తరుణి తన రూమ్‌కెళ్తుంది. రోహిణి గారు కిచెన్‌లోకి వెళ్తారు. లగేజ్ లాగుతూ కష్టపడి రూమ్‌కొస్తుంది. అన్వి అప్పటికే ఫ్రెష్ అయి బెడ్ పైన కూర్చొని బుక్ చదువుతున్న ద్రోణం చూసి కోపమొచ్చినా కంట్రోల్ చేసుకొని కబోర్డ్స్ దగ్గరికెళ్ళి ఓపెన్ చేయబోతే, "ఏం చేస్తున్నావు?" అన్న మాటకి ఉలిక్కిపడి ద్రోణ వైపు చూస్తుంది. ఎందుకంటే ద్రోణ కూల్‌గా మాట్లాడినా వాయిస్ సీరియస్‌గా వస్తుంది. దానికి అన్వి, "నేను బట్టలు పెట్టుకోవాలి. అందుకే కబోర్డ్స్ ఓపెన్ చేస్తున్నా" అనగానే, "అది నా కబోర్డ్. దాని పక్కన ఉన్న కబోర్డ్‌లో పెట్టుకో" అని మళ్ళీ బుక్ చదవడంలో లీనమైపోయాడు. అన్వి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ద్రోణ ఏమంటాడో ఏమో అని కిందికి వెళ్తుంది. కిచెన్‌లోకి వెళ్ళేసరికి అక్కడ రోహిణి గారు వంట చేస్తూ కనిపిస్తారు. అది చూసి అత్తమ్మ, "నేను హెల్ప్ చేస్తాననేసరికి, నీకెందుకమ్మా శ్రమ? నేను చేస్తానులే" అంటూ రోహిణి గారు అనేసరికి, "కనీసం వెజిటబుల్స్ అయినా కట్ చేస్తాను" అని వెజిటబుల్స్ కట్ చేస్తుంది. "అత్తమ్మ, నిన్న మీరు కాల్ చేసి హనీ గురించి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ కొడుకు కోపానికి నేను బలయ్యేదాన్ని" అని అన్వి చెప్పిన విధానానికి రోహిణి గారు నవ్వుతారు. "అత్తమ్మ, మీ స్మైల్ చాలా బావుంది. మామయ్య మీ నవ్వు చూసే పడిపోయాడు కదా" అనగానే, "అవును" అని, "అన్వి నువ్వు చెప్పింది నిజమే. నీకెలా తెలుసు?" "ఇక్కడ ఎవరు అనుకుంటున్నారత్తమ్మా? ది గ్రేట్ రోహిణి. చక్రవర్తి గాళ్ళ కొడుకు భార్యని. అన్నీ నాకలా తెలిసిపోతాయి." దానికి రోహిణి గారు, "నాకు నిన్ను చూస్తుంటే ఒకటి అర్థమైంది అన్వి." "ఏంటత్తమ్మా అది?" అన్వి అనగానే, "నీ తెలివితేటలు అర్థమయ్యాయి. మళ్ళీ ఎవరిని నొప్పించవు. నీలో నచ్చింది నాకదే." "థాంక్స్ అత్తమ్మా. ఇదిగోండి వెజిటబుల్స్" అని రోహిణి గారికిచ్చి, "అత్తమ్మ ఇక్కడ జీడిపప్పు ఎక్కడా?" అని వెతుకుతుంది. దానికి రోహిణి గారు, "జీడిపప్పు ఎందుకన్వి?" అనగానే, "నేను తింటానికత్తమ్మా. నాకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ అత్తమ్మా ఎక్కడుందో చెప్పవా?" అంటూ చిన్న పిల్లాడిలా అడుగుతుంటే, తనకి చిన్నప్పుడు అన్వి ఇలాగే ఉండేదా అనిపిస్తుంది. రోహిణి గారు చిన్నగా నవ్వుకొని జీడిపప్పు తీసి ఒక బౌల్‌లో వేసిస్తుంది. "థాంక్స్ అత్తమ్మా" అని రోహిణి గారిని హగ్ చేసుకొని జీడిపప్పు తింటుంది. రోహిణి గారు కిచెన్‌లో ఏది ఎక్కడ ఉందో
తనకి చూపిస్తారు. అన్వి జీడిపప్పు తింటూ జాగ్రత్తగా చూస్తుంది. రోహిణి గారు కూడా వంట చేస్తూ అన్వి బౌల్‌లో ఉన్న జీడిపప్పుని తీసుకొని తింటారు. అది చూసిన అన్వి, "అత్తమ్మ మీరు కూడా జీడిపప్పు తింటారా?" అన్వి అనగానే, "ఆ! అన్వి నాకు కూడా చాలా ఇష్టం." దానికి అన్వి నవ్వుతుంది. అలా ఇద్దరూ మాట్లాడుతూ వంట ఫినిష్ చేస్తారు. అప్పుడే ద్రోణ కిందికి రావడం చూసి రోహిణి గారు, అన్వి టేబుల్ పైన డిషెస్ తెచ్చి పెడతారు. తరుణి కూడా వస్తుంది. "మామ్, డాడ్, దర్శి ఎక్కడా?" అని ద్రోణ అడగగానే, "ఏదో చిన్న మీటింగ్ ఉందని దర్శి చెప్పాడు కన్నా, నిన్ను డిస్టర్బ్ చేయొద్దని మీ నాన్నే వెళ్ళాడు. ఇప్పుడు వస్తారు. నువ్వు తిను. అన్వి, నువ్వు కూడా తిను, నేను వడ్డిస్తాను." "పర్లేదత్తమ్మా, నేను మీతో పాటు తింటాను" అని అన్వి అన్నా వినకుండా తనని ద్రోణ పక్కన కూర్చోబెట్టి, "నువ్వు తిను అన్వి" అంటూ రోహిణి గారు అంతగా చెప్పడంతో తనకి ఎదురు చెప్పలేక సైలెంట్‌గా తింటుంది. సైలెంట్‌గా ముగ్గురు భోజనం ఫినిష్ చేశాక ద్రోణని, అన్విని రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళని రూమ్‌కి పంపించేస్తుంది. ద్రోణ, అన్వి వెళ్ళిపోయాక రోహిణి గారు తరుణితో కలిసి సాయంత్రంకి కావాల్సిన ఏర్పాట్లు చూస్తారు. రూమ్‌లోకొచ్చిన ద్రోణ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటాడు. అన్వి బెడ్‌పై కూర్చొని రూమ్ మొత్తం చూస్తుంది. నిజంగా రూమ్ చాలా బావుంటుంది. చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. అలా చూస్తుండగా సడెన్‌గా ద్రోణ కనిపిస్తాడు. ద్రోణ వైపే చూస్తుంది. అలా ఎంతసేపు చూసిందో తనకు తెలీదు కానీ ద్రోణ, "హనీ, నన్ను చూసే బదులు రెస్ట్ తీసుకోవచ్చు కదా! అసలే నైట్ నిద్రపోలేదు. ఈ నైట్‌కి కూడా నిద్ర ఉండదనగానే" ఆ మాటకి అన్వి ఉలిక్కిపడి చటుక్కున బెడ్‌పై పడుకుంది. మెల్లిగా ఒక కన్ను తెరిచి చూస్తుంది. ద్రోణ సడెన్‌గా తన వైపు చూడగానే కళ్ళు మూసుకుంటుంది. అది చూసిన ద్రోణ, గాడ్, ఈ పిల్లని ఎలా పుట్టించావయ్యా అనుకోని బాల్కనీకి వెళ్ళి దర్శికి కాల్ చేస్తాడు. ఈరోజు సెకండ్ నైట్ కదా, మర్చిపోయాను. ఈరోజు ఏం చేస్తాడో ఏమో ఈ మహానుభావుడు అనుకొని అలాగే చూస్తూ నిద్రపోతుంది ఆలోచిస్తూ. అన్విని ఎవరో పిలిచేసరికి లేచి చూస్తుంది. ఎదురుగా తరుణి కనిపించేసరికి, "ఏంటి తరుణి, అలా లేపేశావంటూ కళ్ళు నులుముకుంటుంది." "వదినా, ఆల్రెడీ ఈవినింగ్ అయింది. నువ్వు లేట్‌గా లేచావు. ఫేస్ వాష్ చేసుకొని రా, కిందికి వెళ్దాం." అన్వి వాష్‌రూమ్‌కెళ్ళిపోతూ ఆగి, "తరుణి, మీ అన్నయ్య ఎక్కడా?" అని అడుగుతుంది. దానికి తరుణి, "కిందున్నాడు వదినా" అనగానే, "ఓహ్! అని వంశీ ఏంటి నిన్న ఫస్ట్ నైట్ అంటే అంత ఎత్తున లేచాడు. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. ఏమైనా చేద్దామని ప్లాన్ చేశాడా? లేదా చెల్లెలుంది అని సైలెంట్‌గా ఉన్నాడా? అమ్మో!" ఇలా ఆలోచిసి బుర్ర బద్దలవుతుంది అనుకోని ఫేస్ వాష్ చేసుకొనొస్తుంది. ఇద్దరు కిందికి వెళ్తారు. అక్కడ అందరూ ఉండడం చూసి అక్కడికి వెళ్లి కూర్చుంటుంది. అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత అన్వి, రోహిణి గారు తరుణ్ కిచెన్ రూమ్‌కెళ్తారు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. కొద్దిసేపటికి అందరూ డిన్నర్ చేశాక ద్రోణని, అన్విని రెడీ చేయడానికి తీసుకెళ్తారు. తరుణి తన రూమ్‌లో అన్విని రెడీ చేస్తుంది. రోహిణి గారు అక్కడికి వచ్చేసరికి అన్వి ఏదో వద్దు అని అంటుంది. అది చూసి, "ఏంటి అన్వి, ఏం వద్దంటున్నావు?" అనగానే, "చూడు పెద్దమ్మ, వదిన్ని నగలేసుకోమంటే ఏసుకోవట్లేదు" అని తరుణి అనగానే దానికి అన్వి, "ప్లీజ్ అత్తమ్మ, నాకిన్ని నగలు వద్దు. నాకు సింపుల్‌గా ఉండటం అంటేనే ఇష్టం" అంటుంది. రోహిణి గారు అన్వి ఫేస్‌ని చూసి, "తరుణి, అన్వికి ఇష్టం లేదు అంటుంది కదా! వదిలేయ్, తనని ఇబ్బంది పెట్టకు" అనగానే, "థాంక్స్ అత్తమ్మ" అని అన్వి రోహిణి గారిని హగ్ చేసుకొని ముద్దు పెడుతుంది. "వదినా, ఈ హగ్‌లు, ముద్దులు పెద్దమ్మకి కాదు, మా అన్నయ్యకివ్వు" అని తరుణి అనగానే, ఆ మాట అనగానే అన్వి తలదించేస్తుంది. "చూడు పెద్దమ్మ, వదిన ఎలా సిగ్గుపడుతుందో." రోహిణి గారు నవ్వి అన్వి మెడలో ఒక చైన్ ఏస్తుంది. అది చూసి అన్వి, "అత్తమ్మ ఏంటిది? ఇది తరతరాలుగా వస్తున్న చైన్ అన్వి. మా అత్తయ్య నాకిచ్చింది. ఇప్పుడు నేను నా కోడలికి ఇస్తున్నా. గుర్తుపెట్టుకో అన్వి. ఇది ఎప్పుడు నీ మెడలో నుండి తీయకూడదు. సరేనా?" అన్వి చిన్నగా నవ్వి, "అలాగే అత్తయ్య." తరుణి, "వెళ్ళి పాల గ్లాస్ తీసుకురా" అనగానే తరుణి వెళ్తుంది. అన్వి, "నాకో మాట ఇస్తావా?" అనగానే, "ఏంటత్తయ్య, ఇది మీరు అడగడం ఏంటి? ఆర్డర్ వేయాలి. చెప్పండి" అని
అన్వి అనగానే దానికి రోహిణి గారు, "అమ్మ అన్వి, ఎవరైనా ఆడపిల్ల భర్త చేతిలో పెడతారు. అన్వి చేతిని తన చేతిలో తీసుకొని కానీ నేను నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నా. వాడిని జాగ్రత్తగా చూసుకో. కోపంలో ఏదైనా అంటే తల్లిలా కడుపులో పెట్టుకో." దానికి అన్వి రోహిణి గారి చేతిని చేతిలోకి తీసుకొని, "అలాగే అత్తమ్మ, మీకు మాటిస్తున్నా. మీలాంటి సిట్యుయేషన్ ఎదురైన వెంట నేనే ఉంటా." ఆ మాటకి రోహిణి గారు సంతోషంగా అన్వి నుదుటిపై ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది. తరుణి పాల గ్లాస్ తీసుకొచ్చి అన్వికి ఇస్తుంది. అన్విని రూమ్ వరకు తీసుకొచ్చి తను వదిలి వెళ్ళిపోతారు. నిన్న అలా చేశారు, ఈరోజు ఏం చేస్తారో దేవుడా అనుకుని డోర్ తీసి లోపలికెళ్తుంది. అప్పటి వరకు టీవీలో సాంగ్ చూస్తూ ద్రోణ డోర్ సౌండ్‌కి అటువైపు చూస్తాడు. అన్విని చూసి తన దగ్గరగా వెళ్తాడు. అన్వి, ద్రోణ రావడం చూసి, ఇలా వస్తున్నారేంటి? కొంపదీసి ఈరోజు కూడా ఫస్ట్ నైట్ అంటాడా అనుకుని చిన్నగా షివర్ అవుతుంది. ద్రోణ డోర్ లాక్ వేసి అన్వి భుజం చుట్టూ చెయ్యి నడిపిస్తూ, ఏంటి మధ్యాహ్నం నుండి కామ్‌గా ఉన్నాను ఏంటా అని ఆలోచిస్తున్నావా? అంతలా ఆలోచించకు హనీ. వెల్కమ్ హనీ, వెల్కమ్ టు మై సాడెస్ట్ వరల్డ్ అంటూ తన ఎదురుగా నిలబడగానే అన్వి తన వైపు అర్థం కానట్టు చూస్తుంది. అది గమనించిన ద్రోణ, ఏంటి నేనన్నది అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమవుతుంది అని అన్వి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి బెడ్ పక్కన ఉన్న టేబుల్ పై ఉన్న ఫ్రూట్స్‌లో గ్రేప్స్ తీసి ఒకటి అన్వికి ఇస్తాడు. అన్వి దాన్ని చూసి ద్రోణ వైపు చూస్తుంది. ఎందుకు అన్నట్టుగా తన ఫేస్‌ని గమనించిన ద్రోణ అది తీసుకొని నోట్లో వేసుకో అంటాడు. ఎందుకు అంటూ అన్వి అనగానే వేసుకో అని తను కూడా వేసుకుంటాడు. అన్వి అమ్మో! వేసుకోపోతే ఏం చేస్తాడో అని నోట్లో వేసుకొని నమిలి మింగేస్తుంది. ఇప్పుడు నోట్లో నుండి తీయని అనగానే దానికి అన్వి, లేదు మింగేశాను. మీరే కదా తినమన్నారు. మీరు కూడా తిన్నారు అనగానే ద్రోణ తన నోట్లో నుండి గ్రేప్ తీసి, నేను మింగలేదు. అయినా నేను నోట్లో వేసుకోమన్నా. తినలేదు. తినమనలేదు. అన్వి దానికి అమాయకంగా ఫేస్ పెడుతుంది. సరే అది వదిలేయని పాల గ్లాస్ తీసుకొని తను పాలు తాగి అన్వికిచ్చి తాగమంటాడు. అన్వి అమ్మో! ఇప్పటి వరకు గ్రేప్స్‌ని నోట్లో ఏసుకొని మళ్ళీ తీయమన్నాడు. ఇప్పుడు పాలు తాగమని కక్కమంటాడేమో అనుకోని పాలు తాగి బుగ్గలోనే ఉంచేస్తుంది. ద్రోణ అది చూసి, అయ్యో హనీ, నేను పాలు తాగేయమన్నాను. నువ్వేంటి అలా ఉంచేసుకున్నావు? మింగి అంటాడు. ద్రోణ వాయిస్ లోగా వస్తున్నా అందులో ఉన్న వాయిస్ బేస్‌కి అన్వి కొంచెం తడబాడు తడబడి పాలు మింగిపోయి ద్రోణ డ్రెస్‌పై కక్కేస్తుంది. ద్రోణ అది చూసి కోపంగా, నా మీదే కక్కేస్తావా నిన్ను అనబోతుంటే అన్వి భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఇప్పుడు కాదు, డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తా. చెప్తా నీ పని అని వాష్‌రూమ్‌కెళ్ళాడు. అన్వి కంగారుగా, భయంగా ఇప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి డ్రెస్ తీసుకొనొస్తాడు. ద్రోణ రావడం చూసి అన్వి బిక్కుబిక్కుమంటూ తన వైపే చూస్తూ, సో సారీ వంశీ, నేను కావాలని చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ మాటలు కూడబెలుక్కుంటూ చెప్తుంది. ద్రోణ అన్వి చేయి పట్టుకొని గోడ దగ్గరికి తీసుకొచ్చి గోడ కుర్చీ వేయమన్నాడు. అన్వి అలాగే అని కుర్చీ తీసుకొచ్చి గోడకు వేస్తుంది. ద్రోణ అది చూసి, ఏం చేస్తున్నావే అన్వి, మీరే కదా గోడ కుర్చీ వేయమన్నారు. అందుకే గోడ కుర్చీ వేశాను అని అమాయకంగా చెప్తుంది. దానికి ద్రోణ సీరియస్‌గా దాన్ని తింగరదనా తగలయ్యా! నేనన్నది గోడకు కుర్చీ వేయమని కాదు. గోడ కుర్చీ వేయమని అనగానే, అమ్మో! గోడ కుర్చీ వేయాలా? ప్లీజ్ అండి. నేను వేయను. ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది. నో వే! నేనిప్పుడు వర్క్ చేసుకుంటాను. అది అయిపోయే వరకు గోడ కుర్చీ వేయని కోపంగా చెప్పేసరికి భయంగా గోడ కుర్చీ వేస్తుంది. ద్రోణ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటాడు. ఛ! అనవసరంగా కక్కేశాను. ఊళ్ళో కూడా ఎక్కడ ఇలా పనిష్మెంట్ ఇస్తారేమో అని భయపడి హోంవర్క్ చేసేదాన్ని. బాగా చదివేదాన్ని కానీ ఇక్కడ ఇలా బుక్ అవుతానని అనుకోలేదు అనుకుంటుంది. చాలా సేపటి తర్వాత, అబ్బా! ఎంతసేపురా మగడా అనుకుని ద్రోణ వైపు చూస్తుంది.
ద్రోణ ఎంతసేపు వర్క్ చేస్తాడో తెలీదు కానీ ల్యాప్‌టాప్‌లో చూసి అన్వి వైపు చూస్తాడు. అప్పుడే అన్వి కూడా ద్రోణ వైపు చూస్తుంది. వర్క్ అయిపోవచ్చింది పడుకో అని బెడ్ దగ్గరికి వెళ్తాడు. అన్వి బెడ్ దగ్గరకొచ్చి ప్రపంచంలో మీలో ఎవరు పనిష్మెంట్ ఇవ్వరేమో. కక్కినందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తారా? సారీ కూడా చెప్పాను అంటుంది. లేకపోతే నన్ను రాక్షసుడు అని, దొంగ సచ్చినోడు అని, నీచుడు, నికృష్టుడు అంటావా? నన్ను ఎడారిలో చెప్పులు లేకుండా నడిపించాలా? ఇంకోసారి అలా అనకుండా ఇలా పనిష్మెంట్ ఇచ్చా. ఇంకోసారి నన్ను అన్నావంటే ఇప్పుడు 3 అవర్స్ పనిష్మెంట్ మాత్రమే ఇచ్చా. నెక్స్ట్ టైమ్ నైట్ అంతా పనిష్మెంట్ ఇస్తా. ఇప్పటికే లేట్ అయింది. పడుకో అంటాడు. వంశీ నా మాటలు మీకెలా తెలుస్తున్నాయో చెప్పరా అనగానే ద్రోణ అన్వి వైపు చూస్తూ నిన్న నైట్ ఇదే క్వెషన్ అడిగితే ఏం చెప్పాను? దానికి అన్వికి నైట్ జరిగింది గుర్తొస్తుంది. అది గుర్తు రాగానే అమ్మో! ఇతను ఫస్ట్ నైట్ చేసినా చేస్తాడనుకుని ద్రోణ వైపు చూస్తుంది. అర్థమైంది కదా! మూసుకొని పడుకో అని. తను నిద్రపోతాడు. అన్వి కూడా పడుకొని ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇంకా ఉంది.